ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు కురుబ కులస్తులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మా బామార్దులు అందరూ ఇక్కడ కలవడం, అందరూ కలిసి ఒక మంచి సమావేశానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్య అతిథిగా ఈరోజు కురుబ కులం నుంచి కురుబ కార్పొరేషన్ చైర్మన్ మన్వి దేవేంద్రప్పన్న గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మల్లికార్జునన్న గారు, అదేవిధంగా మనకు పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి సవితమ్మ అక్క గారితో చాలా సన్నిహితంగా ఉంటూ అక్కకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక మంచి దశ చూపిస్తూ ఒకరికొకరు తోడుగా ఉంటూ సవితమ్మ అక్క గారితో నడిపిస్తున్న మన రామాంజులన్న గారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర కార్యవర్గం ఏర్పడడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. 2017లో 13/17 అనే ఒక రిజిస్టర్ నెంబర్ ఇక్కడ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ రిజిస్ట్రేషన్ మన జడ్జి కృష్ణప్ప సార్ గారిని అధ్యక్షులుగా ఈ రాష్ట్రం అంతా ఏకతాటిగా నామినేటెడ్ చేసి ఆ రోజు మనం అందరం గౌరవించుకోవడం జరిగింది. ఆయనకు వైఎస్ఆర్సీపీలో ఒక మంచి గౌరవమైన పదవి దక్కడంతో ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పినప్పుడు దాన్ని సవనీయంగా తప్పుకునే సమయంలో సరిగా లేకుండా కొంతమంది దాన్ని ఆధీనంలోకి తీసుకొని మేము అధ్యక్షులమని చెప్పి ఏదేదో తిరిగి చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా 13/2017 అనే నెంబర్ జడ్జి కృష్ణప్ప సార్ గారి పేరు మీదే ఉంది. అదే నెంబర్ని ఈరోజు మనం రిజిస్టర్ చేయబోతున్నాం, అదే నెంబర్ని మనం కొనసాగించబోతున్నాం. మన కురుబల అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు ఉన్నట్టు గ్రామానికి, రాష్ట్ర వీధికి, సందుకు రాష్ట్ర సంఘాలు లేవు. మనకున్నది ఒకే ఒక సంఘం, రాష్ట్ర సంఘం. కాబట్టి ఈ రాష్ట్ర సంఘం నుంచి మనము ఈ కురుబల యొక్క సమస్యలని, కురుబల యొక్క అభివృద్ధికి, కురుబల యొక్క రాజకీయ ప్రాధాన్యతని అన్నింటినీ కూడా మన ప్రభుత్వాలకు తెలియజేయాలంటే మంత్రులు, ఎంపీలు తెలియజేస్తే రాజకీయంగా ఉంటుందని చెప్పి మన మంత్రి సవితమ్మ గారు అయితే ఏమి, అదేవిధంగా ఎంపీలు పార్సాది గారు, నాగరాజన్న గారు, దేవేంద్రప్పన్న గారు అందరూ ఆలోచన చేసి మన కురుబల యొక్క ఇబ్బందులను తెలియజేయడానికి ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలి. ఒక సంఘం ద్వారానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏమి, లోకేష్ అన్న గారికి అయితే ఏమి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మన ఇబ్బందులను తెలియజేయాలంటే ఒక మంచి కార్యవర్గం ఉండాలని చెప్పి ఒక 3 సంవత్సరాలుగా దీన్ని ఆలోచన చేస్తే ఈరోజు కార్యరూపం దాల్చింది. కర్నూలు జిల్లాలో జుబ్లీ ఫంక్షన్ హాల్లో చాలా సంతోషం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎంత కష్టపడ్డారో, వాళ్ళ ఇబ్బందులన్నీ మేము చూసాం. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేయం. మాకే బాధ్యతలు అయితే అప్పచెప్పారో ఆ బాధ్యతలన్నీ కూడా తూచా తప్పకుండా అంతకన్నా గొప్పగా చేసి వాళ్ళ గౌరవాన్ని ఎక్కడా తగ్గకుండా కూడా మేము చూసుకుంటామని చెప్పి మీ అందరి ముందు నేను హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకు ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలి. ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల ముందు నుంచి కూడా మనం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో ఎప్పుడు తోడు నీడగా మన కురుబ కులం ఉంది. మనం ఒక పిలుపునిస్తే ఆ రోజు ఈ 25,000 ఓటర్లలో దాదాపు 23,000 ఓట్లు తప్పకుండా మనము మన శాసనసభ్యులకు ఇచ్చి ఆమోదం తెలిపి ఈరోజు మనము గౌరవించుకుంటున్నామంటే మా మాట, అందరి మాట మన్నించి ఆ రోజు ఏకదాటిగా ఈ కురుబ కులస్తులందరూ కూడా మనం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి రాష్ట్రమంతా తిరగడం జరిగింది. అదేవిధంగా మదనపల్లిలో కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి పెద్ద రాబందులను ఎదిరించి, పెద్ద రాబందులకు ఎదురుగా నిలబడి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేశాం. సామాన్యమైన విషయం కాదు ఇక్కడ ఉన్న రాబందులు తట్టుకోవడం. కానీ ఆ రాబందుల విషయంలో కూడా మనం ఎక్కడా తగ్గకుండా వాళ్ళందరి ముందు పెద్ద సమావేశం ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఈ బాధ్యతల గురించి చెప్పమంటే ఈరోజు మనకు సభ్యత్వాలు చేయమన్నారు మంత్రి గారు. ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తారో వారికి ఖచ్చితంగా పేరు ఉంటుంది. ఈ సభ్యత్వాలలో కూడా మనం ఈరోజు ఒక్కొక్కరు 100 రూపాయలతో, 1000 రూపాయలతో ఎంత వీలైతే అంత చేయమని చెప్పారు. మినిమం 100-1000 రూపాయలతో సభ్యత్వాలు చేయమన్నారు. ఇందులో మొట్టమొదటిగా నేను
ఒక 10,000 రూపాయలతో సభ్యత్వాన్ని ప్రారంభించదలుచుకున్నాను. నా పేరు బెల్లె రెడ్డి ప్రసాద్. నా తరపున 10,000 రూపాయల సభ్యత్వం రాసుకోండి ఎస్కే మల్లికార్జున గారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా 100 రూపాయలు 1000 రూపాయల సభ్యత్వాలు ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయని మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కనకదాస్ గారు. ఈరోజు కురబ వర్గ మీటింగ్ ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, ఎలక్షన్లో ఇచ్చిన మాట ఇచ్చినట్లే కురబ కులము ఏమైతే మాట ఇచ్చారో ఎక్కడ కూడా ఒక్క మాట తగ్గకుండా తెలుగుదేశం పార్టీ వెంట నడిచిన కులం ఏదంటే అది కురబ కులం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ అయోధ్య నగర్లో, చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రాం, చాలా మంచి కార్యక్రమం పెట్టారు. నేను ఇప్పుడు ఉన్న వేదిక పైన ఉన్న మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నాయకులకి ఇప్పుడే చెప్తున్నాను, మీకు ఆ రోజు మాట ఇచ్చాం కనకదాస్ గారి విగ్రహం పెట్టిస్తామని. ఈ రోజే చెప్తున్నాను మీకు, తక్షణం మీరు అన్నమయ్య జంక్షన్లో కనకదాస్ గారి విగ్రహం పెట్టేది తప్పకుండా పెడతాము. ఏ రోజు ఒక్కరోజు లేట్ చేయకుండా కూడా రేపే మీరు దానికి ఇమ్మీడియట్గా సివిల్ వర్క్ స్టార్ట్ చేస్తాము. మీరు ప్రసాద్ కానీ అన్న పెద్దలు శ్రీరాములన్న కానీ వస్తే తక్షణం చేసి రేపు మన కనకదాస్ గారి జయంతికి తప్పకుండా అది ఆ కార్యక్రమం పూర్తి చేసి ఆ విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు అందరూ పిలిచి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా రెడ్డి ప్రసాద్ గారు నా కోసం ఎలక్షన్లో చాలా బాగా కష్టపడ్డారు. కప్పల శ్రీరాములన్న గారు చాలా బాగా కష్టపడ్డారు. వీళ్ళ కోసం నేను మొన్న ముఖ్యమంత్రి గారి కూడా తీసుకువెళ్ళి మాట్లాడిచ్చాను. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారికి మాట్లాడిచ్చాం. ఇదే విధంగా ఏ సందర్భంలో ఎక్కడున్నా కూడా బీసీల బలోపేతానికి, కురబ బలోపేతానికి, వాళ్ళ ఐక్యతకు, వాళ్ళకి ఎక్కడైనా ఎదుగుదల కోసం పూర్తి స్థాయిగా నా వంతు సహాయం ఏ క్షణమైనా ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడ కూడా కానీ అభద్రత భావం పడే అవసరం లేదు. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ మీకు ఏ అవసరం ఉన్నా నేను మీతో ఉన్నానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ, ఏ సందర్భంలో కూడా కానీ, రేపు కౌన్సిలర్లు కూడా కానీ, రేపు సర్పంచ్లు కూడా కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఏ సందర్భంలో ఎక్కడ మీరు గెలుస్తారని మీకు పూర్తి ఇది ఉంటే మీరు అడగండి, తప్పకుండా ఇస్తానని చెప్పి ఈరోజు మరొక్కసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ ఎదగాల, ఐక్యతగా ఉండాలా, సమాజం నిర్మించాలా, కురబ కులస్తులందరికీ మీరు తీసుకొని ముందుకు నడవాలని చెప్పి సభాముఖంగా కోరుతూ కురబ కుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన మదనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి షాజహాన్ బాషా గారికి పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మదనపల్లి పట్టణంలో మనం ఇక్కడికి వచ్చినామంటే మనకు కుల తరపున మన మంత్రి సౌతమ్మ గారు మొన్న విజయవాడలో కూడా 2 నెలల క్రితం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా చర్చించడం జరిగితే 1 నెల టైం తీసుకోవడం జరిగింది. మళ్ళా 1 నెలకే మొన్న కర్నూలుకి పిలిచి మంత్రి సౌతమ్మ గారి ఆధ్వర్యంలో, మన దేవేంద్రప్పన్న గారి ఆధ్వర్యంలో, మంత్రి ఎంపీ పార్థసారథి ఆధ్వర్యంలో, ఎంపీ నాగరాజు గారి ఆధ్వర్యంలో మన కులానికి, మనకు ప్రస్తుతానికి నాగరాజు గారిని అధ్యక్షులుగా చేయడం జరిగింది. దాంట్లో మమ్మల్ని కూడా కమిటీలు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికే కాదు, పర్మనెంట్గా కూడా మనకు మల్లికార్జున గారిని అధ్యక్షులుగా చేస్తే కూడా మన కులానికి అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోతారనే ఉద్దేశంతో మాకు పూర్తిగా నమ్మకం ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన మదనపల్లి శాసనసభ్యుల గారి గురించి 1 నిమిషం మాట్లాడుతున్నాను. నేను 1 సంవత్సరం అప్పుడు మా అన్న కొడుకు మ్యారేజ్కి చెప్పనొస్తే వీళ్ళ కుమారుడు మాకు అంగాళ్ళ దగ్గరికి ఎదురుపడినాడు.
మమ్మల్ని చూసి కారు దిగి నిలిపి అన్న ఏమన్నా మీరు నిలిపారని చెప్పేసి ఒక మా దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే అటువంటి లక్షణాలు హిందూ ముస్లిం తేడా లేకుండా కూడా అటువంటి మనిషికి మన కులం కానీ ఎప్పుడైనా కానీ షాజహాన్ బాషా గారికి ఎల్లవేళలా అండగా ఉండాలని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న చూస్తే తిరుపతిలో కనకదాసు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఆ తిరుపతి ఏరియాలో ఎక్కడే కానీ కురుబలంటే తెలుసు, యాదవులని చెప్పుకునే వాళ్ళు మన కురుబలు. మొన్న కనకదాసు విగ్రహం ఎప్పుడు పెట్టారో అప్పుడు కూడా తిరుపతి చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో కూడా కురుబలు ఉన్నారని గుర్తించినటువంటి ఘనత సౌతమ్మ గారు కానీ దేవేంద్ర అప్పన్న గారు కానీ మన మల్లికార్జున గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ తప్పు ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటే చెప్పాలనుకున్నాను. మా కలకడ మండలంలో కమలనాథ్ అనే వ్యక్తి మర్డర్ చేస్తే అతన్ని లోపల ఎత్తిపోయేశారు. అయితే అప్పట్లో అతడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా కొనసాగుతున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీని చూడకుండా మన కులస్తుని లోపలేసే ఉద్దేశంతో పీలేరు పోలీస్ స్టేషన్లో పోయి 7 గంటలకు పోయిన 10 గంటల వరకు కూర్చొని మా వానికి న్యాయం చేయాలా, మేము ఏ రకంగా మేము సహకరిస్తామనే ఉద్దేశంతో ఎస్ఐ గారి మీద తిరగబడి అక్కడ సిఐ గారు కూడా చెప్పారు, ఎంపీపీ గారు మీరు తెలుగుదేశం కదా అతడు కాంగ్రెస్ కదా అని అడిగినారు మా సిఐ గారు. నేను ఒకటే చెప్పిన, సార్ పార్టీలు వేరే కులము వేరే, మా కులస్తునికి ఏదైనా ఇబ్బంది వస్తే మేము ఏ రకంగా కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.